సో ఎవరైనా కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అడిగితే మహా అయితే 2 అవర్స్ ఆర్ 3 అవర్స్, ఇంకా గొప్పగా అయితే 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ చెప్తారు. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. మరీ సీరియస్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, జాబ్ త్వరగా తెచ్చుకుందాం అనుకునేవాళ్ళు. బట్ నేను ఒకటే చెప్తున్నాను అండి, మీ అందరూ తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్లో జనరల్గా మనం వర్క్ చేసే టైమింగ్ అవర్స్ ఎంత అండి? యావరేజ్గా అయితే 8 అవర్స్ ఉంటుంది. మీరు ఎనీ ఆర్గనైజేషన్లో 8 అవర్స్ వర్క్ మీరు చేయాలి, సిస్టమ్ దగ్గర కూర్చోవాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే నేను జస్ట్ 8 అవర్స్ అని చెప్తుంది, వాళ్ళకున్న పాలసీస్ ప్రకారమే చెప్తుంది. బట్ మోర్ దెన్ ఇంకొక 1 అవర్ కూడా ఎక్స్ట్రాగా కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఇలాంటివి మీ చేత వర్క్ చేపిస్తుంటాయి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాళ్ళు అయితే 10 అవర్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే ప్రాక్టీస్ చేసేవాళ్ళు 1 అవర్ ప్రాక్టీస్ చేయగానే నేను చాలా ప్రాక్టీస్ చేశాను, నేను ఎవ్రీడే 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంటారు. 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకునేది కొంతే అండి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే పైన అన్నీ ఒక 100 క్వశ్చన్స్ చూస్ చేస్తుంటారు, అయిపోయింది నాకు ఈరోజు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు మీ మనసుకైతే సాటిస్ఫాక్షన్ ఇవ్వగలరు, నేను ఇన్ని కవర్ చేశానని. బట్ హార్ట్ఫుల్గా చెప్తే, హార్ట్ఫుల్గా కానీ మీరు థింక్ చేస్తే మీరు నేర్చుకునేది సాయంత్రం కల్లా మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే మీరు స్పీడ్గా అన్నీ కవర్ చేస్తుంటారు కాబట్టి. సో మీరు కొంత ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తే పర్టికులర్ టాపిక్ మీద, అది ఎక్కువ లాంగ్ టైం గుర్తుంటుంది అండ్ సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవుతుంది. మీకు ఇంటర్వ్యూలో కూడా గుర్తొస్తుంది చెప్పడానికి. చాలామంది ప్రాబ్లం ఏంటంటే ప్రిపేర్ అవుతారు, అన్నీ ప్రిపేర్ అవుతారు, బట్ ఇంటర్వ్యూ టైంలో గుర్తురావు. రీజన్ ఏంటంటే అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తారు, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయరు. పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే మీకు అది సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవుతుంది అండ్ మీకు గుర్తుంటుంది. ఇంటర్వ్యూ టైంలో కానీ ఇంకా నెక్స్ట్ మీ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఏం చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, నేను ఆన్సర్ చెప్తాను అనే విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే అది ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికో లేకపోతే ఏదో ఆ విధంగా హెల్ప్ అవుతుంది, కానీ మీకు కెరీర్ పరంగా మీరు జాబ్ చేయడానికి పరంగా యూజ్ అవుతుంది. అలా యూజ్ అవ్వాలంటే మీరు డైలీ ఏదైతే ఎన్ని అవర్స్ అయితే మీరు వర్క్ చేస్తారో, 8 అవర్స్ వర్క్ చేస్తారో, కనీసం 6 అవర్స్ అయినా మీరు స్పెండ్ చేయాలండి సబ్జెక్ట్ మీద. ఏ కోర్స్ అయినా పర్లేదు, మీరు డెవాప్స్ నేర్చుకోండి ఆర్ టెస్టింగ్ నేర్చుకోండి, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వండి, డేటా అనలిస్ట్ అవ్వండి, ఎనీ కోర్స్ మీద మీరు 6 to 8 అవర్స్, మామూలుగా అయితే 8 అవర్స్ కదండి వర్క్, మీరు ఎలాగ చేయాలి అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. సిస్టమ్ దగ్గర 6 to 8 అవర్స్ స్పెండ్ చేయండి. అప్పుడు 100% మీకు 1 మంత్ చాలండి మీరు ఎనీ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి. ఎనీ ఇంటర్వ్యూని, ఈవెన్ మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా క్రాక్ చేస్తారు డ్యామేజ్ షూట్గా. చాలా వరకు చేసేది ఏంటంటే 1 అవర్ 2 అవర్స్, మహా అయితే 3 అవర్స్. అంటే మీరు ఇప్పటి నుంచే కొంచెం హ్యాబిట్ అవ్వాలి. ఏదో మీరు 8 అవర్స్ వర్క్ చేయాలి, 9 అవర్స్ చేయాలి. ఇంకా ఇనిషియల్గా మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ బేస్ ట్రై చేసేవాళ్ళు 10 to 12 అవర్స్ ఆర్ 14 అవర్స్ కూడా చేయాల్సి వస్తుంది ఫస్ట్ 6 months. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండానే ఎక్స్పీరియన్స్తో జాబ్ ట్రై చేస్తారు కాబట్టి అది ఆ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అసలు వర్క్ చేయాలి, వర్కౌట్ చాలా టైం స్పెండ్ చేయాలి. సో అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తానని మళ్ళీ మీరు అనుకోకూడదు, అది మళ్ళీ తప్పు అవుతుంది. నేర్చుకోలేరు, ఏమి నేర్చుకోలేరు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ నేను నేర్చుకుంటాను, డే బై డే 1 నుంచి స్టార్ట్ చేస్తాను అనుకోవటం తక్కువ మంది సక్సెస్ అవుతారు. మీకు డే 1 నుంచి కోర్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి టాపిక్ మీద మంచి అనాలిసిస్ చేసుకుంటూ, సబ్జెక్ట్ నేర్చుకుంటూ, ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపలే జాబ్ వస్తుంది. అంతేగాని 1 అవర్ 2 అవర్స్తో మీరు ఏమి నేర్చుకుంటారు? ఇప్పుడున్న ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. మోర్ అండ్ మోర్ టైంని మీ సబ్జెక్ట్తో టైం స్పెండ్ చేయండి. అది ఏ విధంగా సరే, ఒక 1 అవర్ కోడింగ్ నేర్చుకోండి, 1 అవర్ థియరిటికల్ నేర్చుకోండి, 1 అవర్ ఏదైనా డయాగ్రామ్ రిలేటెడ్ది
డిజైన్ రిలేటెడ్ నేర్చుకోండి, అండ్ 1 అవర్ బిహేవియర్ క్వశ్చన్స్ నేర్చుకోండి, అండ్ 1 అవర్ ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. అండ్ 1 అవర్ ఎంఎన్సీ కంపెనీస్ గురించి ఒక్కో దాని గురించి తెలుసుకోండి, అండ్ 1 అవర్ డొమైన్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు కంపెనీస్ ఒక్క స్కిల్స్ వచ్చు, 2 స్కిల్స్ వచ్చు అంటే వాళ్ళు తీసుకోవట్లేదు. అది అందరూ మీకు తెలుసు. జాబ్ సీకర్స్ అందరికీ ఈ విషయం తెలుసు. మల్టీ స్కిల్స్ కావాలని కంపెనీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే అలా ప్రిపేర్ అవ్వాలి. ఓల్డ్ డేస్ని వదిలేసేయండి. ఇంతకుముందు 10 years బ్యాక్, 5 years బ్యాక్ 1 or 2 స్కిల్స్ వచ్చినా కూడా జాబ్స్ వచ్చాయి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ అయితే అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికైనా సరే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒక వర్క్ ఇస్తారు, దాని మీద చేస్తాం, ఓకే. బట్ ఈ కాంపిటీషన్లో మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వడానికి మల్టీ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉండాలి. అప్పుడే షార్ట్ లిస్ట్ అవుతాయి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళకి కొంత అవేర్నెస్ వస్తుంది ఎలాగా ఎంత టైం స్పెండ్ చేయాలనేది. ఓకే, అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా ఐటీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే, ఇది luckyithub.com వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంది. స్లాట్ బుక్ చేసుకొని నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. వీడియోస్ వాచ్ చేస్తున్నా కానీ మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే న్యూ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.